శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు. ప్రపంచంలో గురువు లేనిది ఈ ప్రపంచమే లేదు. అజ్ఞానంలో ఉన్నవాడికి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు దేవగురువు, ఇతడు సద్బ్రాహ్మణుడు. గురువుకు బృహస్పతి అనేది ఉన్న నామాల్లో ఒక నామం. ఇతడికి వాచస్పతి, దేవేజ్యుడు, అంగీరస, జీవ అనే ఇతర నామాలు కూడా ఉన్నాయి. ఆదివారం మొదలయ్యే వారాలలో గురువుది 5వ స్థానం, అందుకే దాన్ని బృహస్పతి వారము కూడా అని అంటారు, గురువారము అని కూడా అంటారు. గురుగ్రహం పురుషగ్రహం. దీనికి అధిదేవత బ్రహ్మదేవుడు. రుచులలో తీపికి కారకుడు గురువు. వయస్సు 30. ప్రకృతి కప ప్రకృతి. హేమంత ఋతువుకు అధిపతి గురువు. తత్వం ఆకాశతత్వం. దిక్కు ఈశాన్య దిక్కు. ఇతడు ఈశాన్య దిక్కును సూచిస్తూ ఉంటాడు. లోహము బంగారం. బంగారు లోహంలోనే పుష్యరాగాన్ని పెడతారు. రత్నము పుష్యరాగం. గురువు దిగ్బలం కలిగి ఉంటాడు. గోదావరి వింధ్య పర్వత నడుమ ఉన్న భూమికి గురువు అధిపతి. గురువు పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రములకు అధిపతి. అంటే పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు గురుదశ ప్రారంభ దశ. గురువు కర్కాటక రాశి ఉచ్చ రాశి. గురువుకు మకర రాశిలో నీచ స్థితిని పొందుతాడు కాబట్టి నీచ రాశి మకర రాశి. గురువు ధనుస్సు రాశిలోను మీన రాశిలోను ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. గురువుకు మిత్రులు రవిగ్రహము, చంద్రగ్రహము, కుజగ్రహములు. అలాగే శత్రుగ్రహములు బుధగ్రహము, శుక్రుడు, సముడు, శనీశ్వరుడు. గురువు 16 సంవత్సరములు ఉంటాడు. గురువు 16 సంవత్సరములు ఉంటాడు దశలో. స్వభావం మృదు స్వభావం. సత్వగుణం సత్వగుణం శుభగ్రహం గురువుది. జీవులు, ద్విపాదులు. స్థానం ధనాకారం. ఆత్మాధికారకత్వం, జ్ఞానము, ధాతువు, కొవ్వు, కుటుంబ సభ్యులు, పుత్రుడు, గృహ. దిగ్బంధం తూర్పు. వర్ణము పసుపు. రాశి ఉండే కాల సంవత్సరం 1 సంవత్సర కాలం ఉంటాడు. సమిద రావి, మూలిక రావి, అరటి వేరు. గోత్రం అంగీరస. వేదము ఋగ్వేదము. అవతారము వామనుడు. ఈ గురుగ్రహానికి మూలమంత్రం ఓం గ్రాం గ్రీం గ్రౌం ఐం సహ బృహస్పతి నమః. ఓం గ్రాం గ్రీం గ్రౌం ఐం సహ బృహస్పతి నమః. ఇది బృహస్పతి మంత్రం. గురువు బ్రహ్మమానస పుత్రుడు. అసలు గురువు ఎవరు? గురువు గురించి మనం పరిపూర్తిగా మనం తెలుసుకున్నాక ఈ గురువు మేషరాశి నుంచి ఒక్కొక్క రాశిలోకి ఎలా వెళ్తున్నాడు, ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడో మనం తెలుసుకున్నాం. కర్కాటక రాశి వారికి మే నుండి ఈ సంవత్సరాంతం వరకు గురువు లాభస్థానంలో 11వ స్థానంలో వృషభ రాశిలో సంచరిస్తుంది.
ఈ కర్కాటక రాశి వారికి సంఘంలో మంచి గౌరవ మర్యాదలు, ప్రజల్లో మంచి కీర్తి ప్రతిష్టలు, జనాదరణ బాగా కలిగి ఉంటారు. వీరు పేరు ప్రఖ్యాతలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. అంటే వీరు ఇంతకు మునుపు నుంచి సంపాదించుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలను కూడా చాలా ఎత్తుకు ఎదుగుతాయి. ఈ రాశివారు సంఘంలో పలుకుబడిని కూడా బాగా పెంచుకుంటారు. కుటుంబంలో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. ప్రతి మనిషిలోనూ ఒక మంచి మనిషిగా ఒక గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. మీకున్న శత్రువులందరూ కూడా మిత్రువులుగా మారుతారు. మీకున్నటువంటి శత్రువులు కొంతమంది దూరం అయిపోతారు. మీరు చేపట్టిన పనులన్నీ కూడా అన్ని విధాలా లాభదాయకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మంచి పదవుల్ని అధిరోహిస్తారు. అధికారుల వలన మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలుగుతారు. కొంత బదిలీలు కూడా ఉంటాయి, ప్రమోషన్లు కూడా ఉంటాయి. ఆరోగ్య అభివృద్ధి కలుగుతుంది. అంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు. వీరు అనారోగ్యంతో ఉన్నవారు కూడా ఆరోగ్యవంతులయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రుణాలన్నీ కూడా తీర్చుకుంటారు. బ్యాంకు రుణాలు, అప్పులు అవన్నీ కూడా తీరిపోతాయి. ధనలాభం కలిగి ఉంటారు. ధనం కోసం మీరు ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ధనం ఎప్పుడు కూడా పుష్కలంగా ఉండాలని మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. స్నేహితులతోటి బాగుంటారు. స్నేహితులకి ఆర్థిక సహాయాన్ని కూడా అందించేటువంటి సూచన ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. శివ సహస్రనామాన్ని ప్రతిరోజు పఠించటం వల్ల, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించటం వల్ల గురువు యొక్క అనుగ్రహ కటాక్షాలకు తొందరగా దగ్గరవుతారు. అలాగే మీకు వీలున్నప్పుడు సోమవారం నాడు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. ఇంకా ఎక్కువ కష్టాలు, ఇబ్బందులు ఉన్నప్పుడు నమక చమకాలతోటి మాస శివరాత్రి నాడు శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి. అలాగే పసుపును తిలకంగా మీ నొసట్న దిద్దుకోండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఈ పరిహారాలు పాటించడం వల్ల తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారమై మీరు ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేటువంటి సమయం ఏర్పడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.